దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ దేవుని నిజమైన ప్రేమలో నిజమైన శిష్యులంగా ఈరోజంతా జీవించుదాం. ప్రియులారా, ఈరోజు ఈ లోకంలో మనకి పేరు ప్రతిష్టలు రావాలంటే పెద్ద పెద్ద కార్యాలు అందరికీ కనపడే విధంగా మనం చేస్తేనే అందరూ మనల్ని గుర్తిస్తారు, అందరూ మనల్ని పొగుడుతారు అని మనం అనుకుంటాం. కానీ చిన్న చిన్న విషయాల్లో దేవుడు ఎన్నోసార్లు ఎన్నో అవకాశములను, మంచి కార్యాలను చేయడానికి మనకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న విషయాలను, ఆ చిన్న చిన్న అవకాశములను మనము తీసుకొని మనము చేయగలిగిన మంచిని ఇతరులకు చేస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్నగా స్వల్పంగా మనం చేసే కార్యాలు మనకు మంచి చేయడం అలవాటైపోయి, ప్రియులారా, దేవుని కృప వలన అప్పుడు పెద్ద పెద్ద కార్యాలను కూడా అందరికీ మంచివి చేసేలా మనము చేయడానికి దేవుడు కృపనిస్తాడు. చిన్న విషయాల్లోనే మనం వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే పెద్ద పెద్ద విషయాలను, మంచి కార్యాలను చేయడానికి దేవుడు ఎలా మనల్ని నమ్ముతాడు ప్రియులారా? అందుకనే గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, అవకాశం దొరికినప్పుడల్లా అందరికీ మంచిని చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. చిన్న విషయాలలో, ఒకరితో బాగా కోపంలో ఉన్న వాళ్ళని చూసి మనం తిరిగి కోపపడకుండా నెమ్మదిగా ఉండడం మంచి విషయం. చాలా సీరియస్గా ఉన్న వాళ్ళతోటి కొంచెము మనం చిరునవ్వుతో వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం మంచి విషయం. ఎవరైనా బరువు మోసుకుంటూ దాన్ని మోయలేక వెళ్తున్నప్పుడు మనం కొంచెం వారికి సహాయం చేయగలిగితే మంచి విషయం. చాలా స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి మనం అడ్డం రాకుండా వాళ్ళకు కొంచెము దారి ఇచ్చి మనం వాళ్ళని త్వరగా వెళ్ళనివ్వగలిగితే మంచి విషయం. ప్రియులారా, ఇట్లా చిన్న చిన్న విషయాలు ఎన్నో మనం ఈ లోకంలో చేయాలనుకుంటే ప్రతిరోజు ఎన్నో చేయగలం. కానీ ఈ చిన్న విషయాల మీద మన దృష్టిని పెట్టకుండా చేయగలిగినవి మనం మంచిని చేయలేకపోతున్నాం. పెద్ద పెద్ద గొప్పగా అందరు గుర్తించే కార్యాలని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ అవకాశము మనకి రావడం లేదు. అందుకనే ప్రియులారా, ప్రతిరోజు మనలో ఉండాల్సిన ఆ సంతృప్తి ఉండకుండా ఎక్కడో ఏదో కోల్పోయాం, ఎక్కడో ఏదో చేయవలసింది చేయలేకపోయామనే అసంతృప్తితో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏబ్రహాం లింకన్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఒక పుస్తకంలో ఇలా నేను చదివాను. 1863 సంవత్సరంలో మే నెలలో అతడు అక్కడున్న సైనికులు ఉండే ఆసుపత్రిలో అతడు ఒక్కొక్కరిని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడంట. చూడండి, అంత గొప్ప వ్యక్తి. సైనికులు వాళ్ళు యుద్ధం చేయాలి, వాళ్ళు గాయపడతారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పరామర్శించే వాళ్ళు ఉన్నారు. తను అంత గొప్ప స్థితిలో ఉండి ఎందుకు వాళ్ళని వెళ్ళి దర్శించాలి, పరామర్శించాలి అనుకోకుండా ఒక్కొక్కరిని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నప్పుడు ఒక సైనికుడు బాగా గాయపడి ఉన్నాడంట. అతని యొక్క శరీరం అంతా కూడా మాంసపు ముద్దలాగా అయిపోయింది. ఒక చేయికి మాత్రము దెబ్బ తగలేదు, ఆ వ్రేళ్ళు మాత్రము కొంచెం పట్టుకోగలిగిన స్థితిలో ఉన్నాయంట. అతన్ని చూసినప్పుడు ఏబ్రహాం లింకన్ గారికి చాలా బాధ అనిపించింది. అతని దగ్గరికి వెళ్ళి, నేను నీ కొరకు ఏదైనా చేయగలనా అన్నప్పుడు అతడు కొంచెం మాట్లాడగలిగిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి అంత సమయం మీకుందా, నా దగ్గర గడపవలసిన సమయం మీకుందన్నప్పుడు నీ కొరకు నేను ఏదైనా చేస్తాను, నువ్వు మన దేశం కొరకు నువ్వు ప్రాణాలని అర్పించే పరిస్థితిలో నీవు ఉన్నావు అన్నప్పుడు నా తరపున మీ హ్యాండ్ రైటింగ్తో మీరు రాసినట్టుగా మా తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాయగలరా? నేను చెప్తూ ఉంటాను, మీరు రాసే సమయం మీకుందా అన్నప్పుడు తప్పకుండా అని చెప్పి పేపర్ పెన్ను తెప్పించుకొని అతని పక్కన కూర్చొని అతడు చెప్తూ ఉంటే ఆ సైనికుని యొక్క తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడంట. రాసిన తర్వాత, నేనే దీన్ని స్వయంగా నీ తల్లిదండ్రులకు చేరేలా చూస్తాను, అది నా బాధ్యత
అని చెప్పి, ఇక నేను వెళ్ళొచ్చా, నీ కొరకు నేను ఇంకేదైనా చేయగలనా అన్నప్పుడు, ఇంకా కొద్దిగా సమయం ఉందా మీకు నాతో గడపడానికి? ఇక ఎలాగూ 1 గంటలో 2 గంటల్లో నేను ప్రాణం వదులుతాను, ఈ కొద్దిసేపు మీ చేతిని పట్టుకొని నేను ఉండడానికి నాకు అవకాశం ఇస్తారా అన్నప్పుడు, వెంటనే అబ్రహాం లింకన్ గారు ఒక చైర్ తెప్పించుకొని అక్కడ కూర్చొని ఆ 2 గంటల్లో అతడు ప్రాణం విడిచే వరకు తన చేతిని పట్టుకొని తనతో మాట్లాడుతూ ఉండిపోయారంట. ప్రియులారా, ఎంత గొప్ప సంఘటన కదా! అతడు ప్రెసిడెంట్గా ఆ 2 గంటల్లో ఎన్నెన్నో ఆఫీసులో కూర్చొని ఎంతో గొప్ప కార్యాలు చేయవచ్చు. కానీ ఒక సాధారణ సైనికుడి దగ్గర 2 గంటలు కూర్చొని అతడు గడిపిన సమయము ఆ సైనికుడికి ఎంత తృప్తినిచ్చిందో. ప్రియులారా, ఒక సైనికుడిని పరామర్శించడమే పెద్ద కార్యము, కానీ అతడు కోరుకున్న విధంగా 2 గంటలు అక్కడ కూర్చుని ప్రెసిడెంట్ గారే నాతో కూర్చున్నారని ఎంత వార్త సైనికులందరికీ తెలిసిపోయి ఉండవచ్చు. వారిలో తమ దేశం పట్ల ఇంకా ఎంతగా మేము పోరాడాలన్నా ఆ ప్రతిజ్ఞ వాళ్ళు చేసుకొని ఉండవచ్చు. అది చిన్న విషయమే కావచ్చు, ఎంత మందిలో దేశభక్తిని నింపిందో. నా సహోదరి సహోదరుల, మనందరి జీవితంలో కూడా చిన్న చిన్న కార్యాలు చేయడానికి దేవుడు ప్రతిరోజు మనకు అవకాశములు ఇస్తూ ఉన్నారు. చూడండి, యేసు ప్రభుని అనుసరిస్తూ ఈ లోకంలో మనం జీవించాలి ప్రతిరోజును మనం నిర్ణయం తీసుకుంటే, యేసు ప్రభు కూడా గొప్ప వ్యక్తి, స్వయాన దేవాది దేవుడు. కానీ దొరికిన ప్రతి అవకాశమును ఉపయోగించుకొని అందరికీ కూడా మంచి చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుతున్నాం, కాపరి లేని గొర్రెల వలె ఉన్న మనుషులను చూసినప్పుడు, ఆ ప్రజలను చూసినప్పుడు ఆ కరుణామైన హృదయము కడుగుకొని పోయిందంట. అవును ప్రియులారా, ఎవరు ఏ అవసరంలో ఉన్నా ఆ ప్రభుని అనుసరించే వాళ్ళగా ఉన్న మన హృదయం కూడా అలా పరితపించిపోయాలి. ఏదైనా నేను చేయగలనా, ఏదైనా నేను మంచి చేయగలనా అని ప్రతి అవకాశంలో మంచిని చేయడానికి మనము సిద్ధంగా ఉంటే అవకాశం మీద అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో తబితా గురించి మనం చదువుతున్నాం. ఒక సాధారణ స్త్రీ యేసు ప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన శిష్యురాల్లాగా మారిపోయింది. ప్రియులారా, యేసు ప్రభు ఉన్న సుగుణము ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు ఆయన హృదయం తరుక్కొని పోవడము, వారికి సహాయం చేయడము. మరి ఆయన శిష్యురాలుగా మారిన తబిత కూడా ఒక నూలు వస్త్రంలో వడుకునే స్త్రీ, తన బట్టలను తాను వడుకోవడమే కాదు, సిద్ధపరచుకోవడమే కాదు, ఎంతోమంది పేద స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు తిరిగి ఆ వస్త్రములకు ఆమె వారికి ఇచ్చినప్పుడు, సహాయం చేసినప్పుడు వాళ్ళు తిరిగి ఏమి ఇవ్వలేకపోయి ఉండవచ్చు, కానీ తను చేయగలిగిన మంచిని వారికి చేసినప్పుడు, చూడండి, ఆమెకు అనారోగ్యం కలిగి ఆమె మరణించినప్పుడు ఆమె వల్ల సహాయం పొందిన వారందరూ కూడా, ఆ స్త్రీలందరూ వచ్చి ఆమెకు వారికి చేసిన మంచిని మరలా చెప్పి, ఆమెకు ఈ సమయంలో ఏదైనా మంచిని చేయగలమా అని దగ్గరలోనే పేతురు భక్తుడు ఉన్నాడని తెలిసి ఆయనకు కబురు పంపించి, ఆయన వచ్చినప్పుడు ఆమె ఎన్నెన్ని మంచి పనులు వారందరి కొరకు చేసిందో అని చెప్పి వాళ్ళందరూ ప్రాధేయపడినప్పుడు, ఆ యొక్క పేతురులు కూడా ఇంత మంచి స్త్రీ ఇంకా కొంచెంకాలం జీవించి ఉంటే ఇంకా ఎంతమందికి సహాయం చేస్తున్నావు కదా అని తనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరణించిన ఆమెను తిరిగి సజీవుల లెక్కలోనికి లేపగలిగాడు. ప్రియులారా, మనం చేస్తున్నది కొంచెమే కావచ్చు, స్వల్ప విషయాలే కావచ్చు. ఆ స్వల్ప విషయాలలో ఇతరులకు మంచి చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పకుండా ఇతరులకి మనకి మంచి చేయడానికి కూడా దేవుడు వాళ్ళ యొక్క మనస్సుని సిద్ధపరుస్తారు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు స్వయాన దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్న వ్యక్తి, దేవుని యొక్క స్వరాన్ని ప్రతిరోజు వింటున్న వ్యక్తి, తన జీవితంలో ఏ రోజు ఎక్కడికి ఎలా వెళ్ళాలో దేవుని యొక్క స్వరం ద్వారా నడిపించబడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం ఆదికాండం 18వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నాం. ఒకరోజు గుడారంలో అతడు ఉన్నప్పుడు, గుడారం బయట కూర్చొని ఆ దేవుడితో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు కొంతమంది బాటసారులను చూసినప్పుడు, ప్రియులారా, అబ్రహాము పరిస్థితే ఇప్పుడు ఒక బాటసారిగా ఉన్నాడు.
దేవుడు ఎక్కడ గుడారం వేసుకోమంటే అక్కడ గుడారం వేసుకుంటూ ఉన్నాడు. తనకే చాలని ఆ యొక్క సరుకులను తనకు రోజు మోసుకొని వెళ్తూ ఉన్నాడేమో. తన గురించి తను శ్రద్ధ వహించకుండా చూడండి, తనను తాను తగ్గించుకొని తన వలే బాటసారులుగా ఉన్నా ఆ వారి దగ్గరికి వెళ్ళి పరిగెడుతున్నాడు. నాకెందుకులే, వారి దారిలో వాళ్ళు వెడుతున్నాడని వదిలిపెట్టలేదు ప్రియులారా. అవకాశమును చేజిక్కించుకుంటున్నాడు. తనను తాను తగ్గించుకొని వారిని, వేరే బాటసారులను తనకంటే ఎక్కువగా అనుకొని వారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, ఈ సేవకుడికి మీకు సహాయం చేయడానికి అవకాశం ఇవ్వండి, ఈ సేవకుని యొక్క ఆతిథ్యం స్వీకరించండి అంటున్నాడు. ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఘనులు, ఇతరులకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు గొప్ప వ్యక్తులు. కానీ అబ్రహాము యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి, ఒక సేవకుడిగా తన్ను తాను వారికి పరిచయం చేసుకుంటున్నాడు. వాళ్ళని ఫోర్స్ చేస్తున్నాడు తన యొక్క ఆతిథ్యం స్వీకరించమని. వాళ్ళని ఒప్పించి తన గృహానికి తీసుకొని వస్తున్నాడు. గృహానికి తీసుకొని వచ్చిన తర్వాత తన దగ్గర ఎంతోమంది సేవకులు ఉన్నారు. వాళ్ళకు ఆర్డర్స్ వేయడం లేదు ప్రియులారా. ఒక గొర్రె పిల్లని తీసుకురండి, మేక పిల్లని తీసుకురండి, వండి వార్చి సిద్ధపరచండి, మీరు వాళ్ళకి భోజనం సిద్ధం చేయండి అనడం లేదు. తనను తానుగా ఆ వృద్ధ వయస్సులో పరిగెడుతున్నాడు. మంచి గొర్రెపిల్లను తీసుకొని రావాలి, తన యొక్క భార్యకు కూడా ఆ ఆశీస్సులు రావాలి, ఈ మంచి ఆతిథ్యం ఇచ్చే అవకాశంలో ఆమె కూడా భాగస్వాములు కావాలని రొట్టెలు సిద్ధపరచడానికి పురమాయిస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, వాళ్ళు భుజిస్తున్నప్పుడు ఒక సేవకునిలాగా నిలబడి వాళ్ళకి కావలసినవి అన్నీ కూడా తనే స్వయంగా వడ్డిస్తూ ఉన్నాడు. వాళ్ళు తృప్తి తీరా తమ ఆతిథ్యాన్ని స్వీకరించేలా తనకు ఎంతవరకు తనకు శక్తి ఉందో ప్రయత్నిస్తూ ఉన్నాడు. వచ్చిన అవకాశంని ఉపయోగించుకోలేదు కాబట్టి వాగ్దానాన్ని దేవుడు మరొక్కసారి వారికి గుర్తు చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఈలోపు తప్పకుండా దేవుని వాగ్దానం నీలో నెరవేరుతుంది, మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. దేవుడు సచ్చరుడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని చూడండి ప్రియులారా. తమ చిన్న విషయాలలో వాళ్ళు శ్రద్ధ వహించినప్పుడు, వచ్చిన అవకాశం ఉపయోగించుకొని ఇతరులకు సహాయం చేయగలిగినప్పుడు దేవుడే స్వయంగా వచ్చి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి తన వాగ్దానాన్ని మరలా తప్పకుండా అది నెరవేరుస్తానని మరొకసారి వాగ్దానం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఈరోజు మనందరి జీవితంలో, మన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, మనం పనిచేసే స్థలములో కావచ్చు, మనం నివసించే సమాజంలో కావచ్చు, ఎన్నెన్నో అవకాశములను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడు మనలో జీవిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏ ఒక్క అవకాశాన్ని మనం కోల్పోకుండా చిన్న చిన్న విషయాల్లో మనం ఏదైతే ఇతరులకు సహాయం చేయగలమో మాటల ద్వారా, క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అందరికీ అన్ని విషయాల్లో సహాయం చేద్దాం. దేవుడి దగ్గర నుంచి గొప్ప బహుమానాన్ని పొందుదాం. అటువంటి మంచి మనస్సును మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు కాబట్టి ప్రభువా, మా అందరిలో అయ్యా మీలాంటి మంచి గుణాలను ఉంచండి నాయనా. కరుణామైన హృదయాన్ని మా అందరి హృదయాల్లో ఉంచండి. అవసరంలో ఉన్న వారిని చూసినప్పుడు అయ్యా మీరు వారికి సహాయం చెయ్యకుండా ఎవరిని వదిలిపెట్టలేదు అయ్యా. మీ శిష్యులుగా ఈ లోకంలో జీవిస్తున్న మేము, ప్రతిరోజు మీ ప్రేమను అనుభవిస్తున్న మేము, మీరిచ్చే కృపా వరాల ద్వారానే ప్రతి అవసరాన్ని తీర్చుకుంటున్న మేము అయ్యా, అదే హృదయంతో ఇతరులను కూడా అర్థం చేసుకోవడానికి, ఇతరుల అవకాశమును ఎక్కడెక్కడ మాకు దొరుకుతుందో ఇతరులకు సహాయం చేయడానికి ఏ అవకాశం ఈరోజు పోగొట్టుకోకుండా ప్రభా, మీ శిష్యుల్లాగా మాటల ద్వారా మాత్రమే కాదు, మా క్రియల్లో, ప్రవర్తనలో ఈరోజు మిమ్మల్ని లోకానికి చూపించడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మా చేతులను సిద్ధపరచండి, అవకాశమును పోగొట్టుకొని ఉండే హృదయాన్ని సిద్ధపరచండి, అందరి యొక్క అవసరాలను గుర్తించే మా కళ్ళను సిద్ధపరచండి. అన్నిటికంటే ఎక్కువ మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరులను హెచ్చించే మా యొక్క వ్యక్తిత్వాన్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతృప్తి పరచబడి దేవుని మహిమపరచి వెళ్ళారు. ఈరోజు ఎవరెవరు మన దగ్గరికి దేవుడు పంపిస్తున్నారో అందరికీ ఆశీర్వాదకరంగా ఉందాం.
దేవునికి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.